నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఆయన మరణించడం జరిగింది. సో పెద్ద ఎత్తున బోరబండ నియోజకవర్గం నుంచి కానీ బోరబండ నుంచి కానీ అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి కానీ చాలామంది నాయకులు రావడం జరిగింది. చాలామంది వాళ్ళ యొక్క కన్నీటి వీడుకోల ద్వారా అతనికి నివాళులు అర్పించడం జరిగింది. మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు, ఇంకా బోరబండ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు నిజంగానే వాళ్ళ గురించి అంటే గోపీనాథ్ గారికి వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి ఒకసారి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, గోపీనాథ్ గారు ఈరోజు అంటే దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఈసారి మీకు బీఆర్ఎస్కి. అందులో ఒక ఎమ్మెల్యేని కోల్పోవడం జరిగింది. నిజంగా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఎటువంటి లీడర్ మా అందరికీ తెలుసు. ప్రొడ్యూసర్గా, నా రాజకీయ నాయకుడిగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే. సో నిజంగానే నిజంగా ఈసారి ప్రభుత్వం వచ్చి ఉంటే కంపల్సరీ మినిస్ట్రీ వచ్చి ఉండేదేమో. సో బట్ ఆయన మన ముందు లేరు. ఆయనకి నివాళులు అర్పించడానికి మేము అందరూ వచ్చారు. ఎలా ఫీల్ అవుతుంది? మాగంటి గోపీనాథ్ అన్న లేరనే విషయం చాలా బాధ కలిగిస్తున్నది. ఎంత ఎదిగినా ఒదిగుండే నాయకుడు మాగంటి గోపీనాథ్ అన్న. ఎక్కడ కలిసినా బాగున్నవారా, బాగా చేస్తున్నావు, పార్టీ కోసం కష్టపడుతున్నావు, అది అనేసి ప్రోత్సహించేటోడు. జూబ్లీ హిల్స్కి, జూబ్లీ హిల్స్ ప్రజలకు, పేద ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నాడు. జూబ్లీ హిల్స్ని బాగా అభివృద్ధి చేసిండ్రు. ఆయన లేని లోటు తీర్చలేనిది, బాధాకరం. ఇలాంటి నాయకులు కొంతమందే ఉంటారు. ఇట్లాంటి నాయకులు ఇంకా పుట్టబోరు అనేది అనుకుంటున్నాను. అంటే అన్ఫార్చునేట్లీ అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. రియల్గా మీరు చెప్పినట్టుగా కాబోయే మినిస్టర్ పదవిలో ఉండాల్సిన వ్యక్తి. అండ్ అన్న నిజంగా చాలా హెల్తీగా చాలా బాగుండేవారు. సడన్గా అంటే నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం మేమందరం కూడా. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ షాక్. పార్టీకి కూడా చాలా నష్టం జరిగింది అన్న ఇలా అవ్వడం వల్ల. ప్లస్ అన్న గురించి అయితే అందరికీ తెలిసిందే, నియోజకవర్గంలో ఎప్పుడు ప్రజలతోనే ఉండేవారు ఆయన. సో అట్లాంటి అన్న గోపీనాథ్ అన్న ఇప్పుడు లేరు అనే విషయాన్ని చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. నిజంగానే అందరూ యువకుల్లాగా, ఒక కేటీఆర్ లాగా, అందరూ ఒక హరీష్ రావు లాగా అందరూ యువకుల్లాగా వీళ్ళందరూ ఉన్నారనుకుంటే వీళ్ళు ఈయనకి ఇలాంటి సమస్య ఉంది, ఇలా గుండెపోటుతో చనిపోవడం, లేకపోతే కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం, రకరకాల వార్తలు వచ్చినాయి మీడియాలో. సో నిజంగానే అసలు ఎవరు ఊహించలేదు. అంటే ఇంత గట్టి మనిషి ఎలాగా ఇలా అవ్వడం అనేది ఎలా ఫీల్ అవుతుంది? అంటే ఇప్పుడు సడన్గా అలా ఆరోగ్యం దెబ్బతింటుందని మేము కూడా అనుకోలేదు. బికాజ్ మీరు చూస్తే కూడా చాలా హెల్దీగా అన్న, అసలు రాజానుభవుడు, చాలా హెల్దీగా చాలా మంచిగా ఉండేవారు అన్న. సడన్గా అసలు అంటే లాస్ట్ టైం మేము ఒక 6 months బ్యాక్ అనుకుంటా, ఆల్మోస్ట్ ఈ వితిన్ 6 monthsలోనే ఇట్లా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయి, ప్రాబ్లం అని తెలిసింది. బట్ ఇలా సడన్గా అంటే హార్ట్ అటాక్ కూడా వస్తుంది అనేసి అనుకోలేదు. దానికి కూడా వేరే వేరే కారణాలు ఉన్నాయి. అదే ఆయన చాలా క్లోజ్ అనుచరుడు ఎవరైతే సర్దార్ గారు చనిపోయారు, అది చాలా పెద్ద, అంటే ఆయన ఐ థింక్ చాలా హార్ట్కి తీసుకున్నారు ఆ విషయాన్ని. చాలా బాధపడి రైట్ హ్యాండ్ ఎస్ బికాజ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒకరిలో ఒకరు అన్నట్టుగా అంత ఆత్మ బంధువులాగా ఉండే సర్దార్ని కోల్పోయేసరికి మేబీ అన్నకి అది తట్టుకోలేకపోయారు. కానీ అంటే అన్న స్ట్రాంగ్గా ఉండాల్సింది. బికాజ్ అన్న ఉండడం వల్ల ఎంతోమందికి నియోజకవర్గంలో ఎంతోమందికి చాలా బలం ఉండేది యాక్చువల్లీ. కానీ అన్న తన అనుచరుడికి అలా జరగడము, అనుచరుడు ఆత్మహత్య చేసుకోవడం, అది తట్టుకోలేక ఇలా జరిగిందనే విషయం తెలిసాక మేము కూడా చాలా బాధపడ్డాము. చాలా బాధ, ఏం చెప్పలేకపోతున్నాం అసలు. నో వర్డ్స్ టు సే ఇన్ ఫ్యాక్ట్. సో అన్న మీరు ఓకే అలా కాదు, మీరు బోరబండ నియోజకవర్గమే కదా మీది, అంటే జూబ్లీ కాన్స్టిట్యూన్సీ, కానీ ఎలా రెస్పాండ్ అయ్యేవారు ఆయన ఎమ్మెల్యే గారు? ఆయన ఏ రాత్రి ఫోన్ చేసినా ఆయన మాకు మంచి రెస్పాన్స్ ఇస్తుండే, మంచి వ్యక్తి. ఇది మాకు ఊహించిన సంఘటన ఇది మాకోసం. ఇది మేము ఇట్లా అనుకోలేదు. ఇప్పుడు లలితగా చెప్పినట్టు స్ట్రాంగ్ మ్యాన్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఏ రాత్రి ఫోన్ చేయని 5-10 నిమిషాల లోపల మన రిటర్న్ కాల్ రావాలి. ఎనీ మిడ్ నైట్ కూడా చేయండి, 24 hours మీకు అందుబాటులో స్పందిస్తారు మాకు. ఇది దేవుని చిత్తం, మనం ఏం చేయలేం. అది ఒక బాధ అనేది పోయింది. ఒక మంచి వ్యక్తి మా మధ్యలో దూరం అయిండు అన్నట్టు. మేము ఆయన దూరమైన, ఆయన మేము ఆయన దూరం అయినట్టు ఒక ఫీలింగ్. అది కొన్ని రోజుల వరకు ఉంటుంది, పీడిస్తుంది మాకు. అంతే. మానసికంగా కొంతమంది అంటే ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టడం వల్ల ఆయన అనుచరుడు చనిపోయిండు. ఆ టెన్షన్ తీసుకొని ఈయన కూడా ఆరోగ్యం పాడైపోయింది. ఎవరు భూమి మీద 100 ఏళ్ళు బతకడానికి రారు, కానీ ఇంతగానం ఇబ్బంది పెట్టడము, ఇంతగానం అంటే చావుల కారణం కావడం అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. అంటే ముఖ్యంగా బాబా ఫస్ట్ సీజన్ బాబా పేరు వినిపిస్తుంది, ఆయన వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడారు. చాలాసార్లు చెప్పిండ్రు కూడా కదా. ఎంతమంది అంటే బీఆర్ఎస్ నుంచెల్లే వచ్చి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్లకు పోయి అతిగా ప్రవర్తిస్తూ చాలా మంది చావులకు కారణమవుతున్నాడు. మానసికంగా చాలా మందిని దెబ్బతీస్తున్నాడు. కాలమే కర్మనే ప్రతిదానికి చూస్తుంది. ఓకే.
సో మొత్తానికైతే ఆ కుటుంబానికి అండదండగా ఉండాలని ఆ కుటుంబానికి దేవుడు బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఎప్పటికి ఉంటాయి. ఆ కుటుంబాన్ని కాపాడుకుంటారు రామన్న, హరీష్ అన్న, బాపు, కేసీఆర్ గారు. సో ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గంలో ఏదైనా ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యే వ్యక్తి మాగంటి గోపీనాథ్ అంటూ కూడా వీళ్ళందరూ కూడా చాలా బాధగా చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా అతని మానసికంగా కొంత ఇబ్బంది పెట్టడం వల్లనే ఇలాంటి కార్యక్రమం ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క నాయకులు కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఏదైతే ఒక అంటే మాగంటి గోపీనాథ్ గారికి సంబంధించి ఒక కుడి భుజం ఎవరైతే సర్దార్ అనే వ్యక్తి కొంత వేరే వాళ్ళ ఇష్యూలో టార్చర్ అనుభవించలేక ఆయన మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో తన కుడి భుజం ఎప్పుడైతే చనిపోయారో తను కూడా మనస్తాపానికి గురై ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చూసాం. దానివల్లనే హార్ట్ అటాక్ రావడం జరిగిందంటూ కూడా ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆయనకి కిడ్నీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. దాంతో ఈ యొక్క ఇష్యూ ద్వారా ఎక్కువ మనస్తాపం చెంది హార్ట్కి తీసుకుంటం వల్ల అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి దాదాపుగా వారం నుంచి ఆయన ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేటర్ మీదుగా ఉన్నట్టుగా కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక మంచి నాయకుడిని కోల్పోయాం. దాదాపుగా మూడు పర్యాయాలను ఎమ్మెల్యేగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ కనుక నిజంగా అధికారంలోకి వచ్చుంటే ఆయన తప్పకుండా మంత్రి అయ్యేవారంటూ కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఆ మనిషిని మనం తిరిగి తీసుకురాలేము. అతను ఆత్మకు శాంతి కలగాలంటూ కూడా ఈరోజు పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా బాధాతప్త హృదయాలతో అతను కన్నీటి వీడుకోలు పలుకుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అంతా ఏర్పాట్లు అంత్యక్రియలకు అన్ని కూడా ఏర్పాట్లు సిద్ధమవుతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్న విజువల్స్ కూడా అందరూ కూడా ఆయనకి కన్నీటి వీడుకోలు పలుకుతూ కూడా ఈరోజు అంత్యక్రియలకు అంతా రెడీ చేయడం జరుగుతూ ఉన్నది. మొత్తం ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా నివాళులర్పించి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా నియోజకవర్గానికి సంబంధించి ఒక మంచి నాయకుడు కోల్పోవడం ఈరోజు ఆ నియోజకవర్గ ప్రజల్ని కలిసివేసే అంశం కాబట్టి సరే నెక్స్ట్ రాబోయే విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూసే అంశం ఉంటుంది కాబట్టి ఓవర్ టు స్టూడియో.